ప్రకాశం జిల్లా పెద్ద దోర్నాల మండల సర్వసభ్య సమావేశం మండల పరిషత్ అధ్యక్షురాలు గుమ్మ పద్మజ అధ్యక్షతన నిర్వహించారు. ఎంపీపీ గుమ్మ పద్మజ అధ్యక్షతన ఉదయం 11 గంటలకు జరిగిన ఈ సమావేశంలో ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొని మండలంలోని స్థితిగతుల మీద సమీక్షించారు. ఎంపీపీ గుమ్మ పద్మజ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి చేరుతున్నాయా లేదా అనే కోణంలో గ్రామ సచివాలయ ఉద్యోగులు ప్రత్యేక శ్రద్ధ కనపరిచి మండల అభివృద్ధికి ప్రతి ఒక్క అధికారి తోడ్పాటు అందించాల్సిందిగా తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి రేషన్ అందే విధంగా చర్యలు తీసుకుంటే గత 7 నెలల నుండి ఆ పరిస్థితి మండలంలో ఎక్కడా కూడా కనబడలేదని, ప్రతి ఇంటికి రేషన్ అందే విధంగా చూడాలని తెలిపారు. అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ ఏపీఓ అన్నపూర్ణ మాట్లాడుతూ గవర్నమెంట్ హౌసింగ్ బిల్డింగ్ ఎవరికైతే శాంక్షన్ అయి ఉన్నాయో వారికి 90 రోజులు మాస్టర్ వేయడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నాసర్ రెడ్డి, తహసీల్దార్ వేణుగోపాలరావు, ఎంఈఓ మస్తాన్ నాయక్, ఏపీఓ అన్నపూర్ణ, పశు వైద్యులు అరుణ్ కుమార్, ప్రభుత్వ వైద్యులు శంకర్ రెడ్డి, అన్ని శాఖల ప్రభుత్వ ఉద్యోగులు సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు. ప్రస్తుతం మాత్రం 90 మ్యాండేట్స్ హౌసింగ్ వారి తరఫు నుంచి వాళ్ళ ఇల్లు పూర్తి చేసుకున్నప్పుడు ఉపాధి హామీ తరఫున వాళ్ళకు ఒక 90 రోజులు మస్టర్ వేయడం అనేది జరుగుతుంది. అంటే ఏ లెవెల్ వరకు అయితే అంటే బేస్ లెవెల్ వరకు 28 రోజులు, లెంటల్ లెవెల్ వరకు 52 రోజులు, మొత్తం పూర్తయినప్పుడు 90 రోజులు వాళ్ళు పనికి వెళ్లకుండానే ఈ ఇల్లు కట్టుకున్నందువల్ల వాళ్ళకు మస్టర్ వేయడం జరుగుతుంది. ఒకవేళ 100 రోజులు అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి ఇల్లు శాంక్షన్ అయి ఉంటే వాళ్ళ పక్కన బంధువులు కానీ ఇంటి పక్కన వాళ్ళు కానీ వారి యొక్క అనుమతితో తీసుకొని వారికి అమౌంట్ కూడా వేయడం జరుగుతుంది. ఒకవేళ లేనప్పుడు మళ్ళా ఏప్రిల్ నెలలో కొత్త రోజులు వచ్చినప్పుడు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఇంకా హార్టికల్చర్ వర్క్స్ అవి జరుగుతూ ఉన్నాయి. తర్వాత రూట్ వాటర్ ఒక 5 మనకు శాంక్షన్ అయినాయి, అవి కూడా పూర్తి దశలోకి వచ్చినాయి. తర్వాత కమ్యూనిటీ సోప్స్ వచ్చేసి ఒక 7 శాంక్షన్ అయిందని అవి ఇంకా ప్రారంభం కాలేదు, అవి కూడా మొదలు పెట్టడం జరుగుతుంది. తర్వాత కొత్త పనులు ఇంకా ఎవరికైనా గ్రామ పంచాయతీల్లో అవసరమైన పనులు ఏవైనా ఉన్నప్పుడు మనం అదే కావాల్సినవి మండలానికి కూడా రోడ్లకు ఇరువైపులా ఉన్న కంపలు కానీ వీటన్నిటికి సంబంధించి గ్రామంలో మనకు మౌలిక సదుపాయాలు ఏర్పరచడంతో పాటు కూలీలకు పని కల్పించడం కోసం మనం ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. దీని విషయం మీకు ఏదైనా డౌట్ ప్రవేశపెట్టినటువంటి ప్రతి సంక్షేమ పథకం కూడా మన సచివాలయ అధికారులు అయితేనేమి, వాలంటీర్లు అయితేనేమి, మండల స్థాయి అధికారులు అయితేనేమి, ఎవరైతేనేమి వీరందరూ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించాలని, అలాగే మన మండల స్థాయి అభివృద్ధికి మీరు తోడ్పడతారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మండల సర్వసభ్య సమావేశంలో ఒక్కొక్క అంశం గురించి మనం అధికారులు వివరిస్తారు. ఏవైనా సమస్యలు ఉంటే మన మండల ఎంపీడీసీ సభ్యులు కానివ్వండి, అలాగే సర్పంచులు కానివ్వండి, వారికి ఏమైనా డౌట్స్ ఉంటే అడిగి మీరు క్వశ్చన్ చేసే అధికారం మీకు ఉందని నేను ఆశిస్తూ ఇంతటితో ఈ సభ నెక్స్ట్ టైం కల్లా అది రిపీట్ అవ్వకుండా చూసుకోవాలని, అలాగే మన ఎంపీడీఓ గారు కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళాలని నేను ఆశిస్తూ ఇలా ఇంకొకసారి రిపీట్ అవ్వకూడదని కోరుకుంటున్నాను. ఇంటింటికి అసలు పంచట్లేదండి. మన రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశం ఏంటంటే ప్రతి గడప గడపకి వెళ్ళి రేషన్ ఇవ్వాలి, కానీ ఈ పంచాయతీలో అలా జరగట్లేదు. సుమారు 7-8 నెలల నుంచి ఇదే జరుగుతుంది. అవునండి, మీరు అప్పుడు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళా అన్నారు. ఎవరన్నా ముందుకు వస్తే బాగా టెంపరీ అపాయింట్మెంట్ చేయమన్నారు. మనం కూడా ఆల్రెడీ చెప్పాము, ముందుకైతే ఎవరు రావట్లేదు. సుమారు 7-8 నెలలు అవుతుందండి. ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది తప్ప ఏమవుతుందా? మొన్న ఆయన వచ్చారు కదా డిప్యూటీ కలెక్టర్, ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళారు. 1/2 కిలో షుగర్ ఇస్తారు, అట్లానే ఆటో కూడా 1 కిలో ప్యాకెట్ ఇస్తారు, దానికి 16 రూపాయలు వసూలు చేస్తారు. అట్లానే రెడ్ గ్రామ్ కందిపప్పు 67 రూపీస్, అంటే 67 రూపాయలు మాత్రం వసూలు చేస్తారు. కాబట్టి ఇది అందరూ కూడా మీరు సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటూ మేడం గారేమో సైలెంట్ లో ఫోన్ పెట్టేసుకుంటారు. వీళ్ళందరూ మమ్మల్ని క్వశ్చన్ చేస్తారు, మేమేం చెప్పాలి సమాధానం? నెక్స్ట్ టైం కల్లా నీటి ఇందులో 4089 మంది బాయ్స్, 3033 మంది గర్ల్స్, టోటల్గా
8,022 మంది విద్యార్థులు చదువుతారు. మరి అదే రకంగా తీసుకున్నట్లయితే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల వివరణ మండల పరిధిలో తీసుకున్నట్లయితే మరి శాంక్షన్ పోస్టులు 141 అయినాయి.